అయితే ఈ ఎలక్షన్లు ఏమైందంటే గోపీనాథ్ మాత్రం గట్టిగా కొనగలిగాడు ఓట్లు. ఓకే. అంటే ఈ మధ్యకాలం అంటే ఆయన 2 టర్మ్స్ ఆల్రెడీ ఉన్నాడు కదా, చాలా డబ్బులు బాగా చేస్తున్నాడు, సిటీలో చాలా సెటిల్మెంట్లు చేశాడు, అన్ని చేశాడు, డబ్బు బాగా సంపాదించాడు. అదే డబ్బుతోటి ఓట్లు కొనగలిగాడు. ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేయలేదు తెలంగాణలో, ఒక ప్రేక్షక పాత్ర వహించడం. నేను అజరుద్దీన్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే జూబ్లీహిల్స్ నుంచి కంటెస్ట్ చేసాడో ఆయన దగ్గర నన్ను వచ్చి కలిసాను. కలిసినప్పుడు నేను ఆయనకు వచ్చిన మాట చెప్పిన, ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గోపీనాథ్ ఏమో నేను ఓడిపోతున్నా అని ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు, మీరేమో మేము ఆల్రెడీ గెలిచిపోయినామని మీరు కంటెస్ట్ చేస్తుండ్రు, జాగ్రత్తగా ఉండండి, మీరు ఓడిపోతున్నారని ఆయనకి నేను 15 days ముందే చెప్పిన, డైరెక్ట్ చెప్పిన. ఎందుకంటే ఆయన అజరుద్దీన్కి ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో ఏముందో తెలియదు. కొంతమంది మీద కొత్త జాయినింగ్లు చేసి లీడర్లని, లోకల్ లీడర్లని, వీళ్ళతోటి నేను చేయగలుగుతా ఏదైనా అని భావనతో ఉన్నాడు. అక్కడ ఫెయిల్ అయ్యండి ఆయన. సరే, వాళ్ళ కిస్మత్ అది, వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకే తెలుసు, మనం చెప్పినా వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేను అయితే సింపుల్గా చెప్పిన, ఇట్లా ఉంది పరిస్థితి, నువ్వు మాత్రం ఓడిపోతున్నావు, ఎందుకంటే నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది బాగా, మీ టీంకి యూఆర్ గోయింగ్ టు లూజ్ అని చెప్పిన. అదే జరిగింది. ముందు ఎట్లా గ్రహించారు సార్ మీరు? అంటే తెలిసిపోతుంది కదండి. ఇప్పుడు మీరున్నారు, 10 years నుంచి మీరు ఎమ్మెల్యే ఉన్నారు, మీది ఒక నెట్వర్క్ ఉంది, మీకు బలంగా కొంతమంది రౌడీ షీటర్లు మీతోటి పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు వెళ్ళి బెదిరియటం ఒకటి, బెదిరించిన తర్వాత డబ్బులు గిఫ్ట్లు ఇవ్వటం రెండో విషయం. ఎమ్మెల్యే దగ్గర ఉన్న రౌడీ ముఠాలంతా అన్ని బస్తీలు తిరిగేసి ఫస్ట్ బెదిరిస్తున్నారు, తర్వాత ఇండ్యూస్మెంట్ ఇస్తున్నారు. డెఫినెట్లీ దే ఆర్ స్ట్రాంగర్. ఇంకోటి, అప్పుడు క్లియర్గా ఇది ఒక కాంగ్రెస్ వే వచ్చిందనేది తెలియదు ఎవరు గ్రహించలేకపోయాను. అజరుద్దీన్ గెలిచినా గవర్నమెంట్ ఉంటుందా, కాంగ్రెస్ ఉండదా అనేది ఒక సెకండ్ టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. కాలనీస్ అన్నిట్లో ఏమైపోయిందంటే కాంగ్రెస్లో చేరిన కొన్ని రౌడీ ముఠాలతోటి భయపడిపోయి కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిస్తే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ రౌడీల అడ్డా అయిపోతుంది, కబ్జాలు జరిగిపోతాయి అనే భయానికి వాళ్ళు కాలనీలలో మాక్సిమం. మీ కాన్స్టిట్యుయెన్సీలో టీఆర్ఎస్ గెలిచిన అదే పరిస్థితులు ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఇన్పరాడ్ తోటి కాలుస్తే ఎక్కువ కాలుతుందా, లేకపోతే కట్టని కాల్చి వాత పెడితే ఎక్కువ కాలుస్తుందా అనేది అక్కడ డిఫరెన్స్. కానీ ఏది ఉన్నా అంతే కాలుతుంది, కానీ ఏది సివియరిటీ ఆఫ్ ఇంజరీస్ ఏది అనేది గ్రహించి చాలా మంది ఆయనకి వేసినారు. మాగంటి గోపీనాథ్. నాయుడు గారు, మీ విషయంలో చెప్పండి, ఒకవేళ పార్టీ పోటీ చేసే పరిస్థితులు రాష్ట్రం అంతటా లేదు కాబట్టి మీరు నియోజకవర్గం గురించి ఎన్నో ఏళ్లుగా అక్కడ స్థానికంగా ఉండి ఇన్ఛార్జ్గా ఉండి ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు, కొట్లాడుతున్నారు. అటువంటి పరిస్థితులలో మీరు అక్కడ ఉండి ఎందుకు ఇండిపెండెంట్గా ఒకవేళ పార్టీని ఒప్పించి ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేయలేదంటే? అది మై బ్యాడ్ లక్ అండి. ఓకే. నేను కంటెస్ట్ చేయకపోవటం అనేది నా బ్యాడ్ లక్. రైట్. నేను కంటెస్ట్ చేయాలి, టీడీపీ పార్టీ తెలంగాణలో కంటెస్ట్ చేయాలని నేను చాలా వరకు ప్రయత్నం చేశా, అధినేతకు చెప్పడానికి, ఆయన వివరించడానికి చాలా చేశా కానీ ఆయన మాత్రం ఒకటే అన్నాడు, మా ఇది కరెక్ట్ టైం కాదు మనం కంటెస్ట్ చేస్తానికి, మనం వీఆర్ నాట్ ఆర్గనైజ్డ్, మనని ఒక దెబ్బ కొట్టారు. ఇప్పుడు ఒకటండి, ఒక సింపుల్ ఫ్యాక్ట్ చెప్తా, ఎవరు దీని గురించి ఎక్కువ ఆలోచించారు కానీ చంద్రబాబు నాయుడుకు ఉన్నంత ధైర్యం, గుండె బలం ఏ లీడర్కి లేదు. ఎట్లా చెప్పగలుగుతున్నారు? భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత గుండె ధైర్యము, ఆ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఎవరికి లేదు. అదే ఎట్లా చెప్ప యాజ్ అన్ ఇండివిజువల్ ఆపోజిషన్లో ఉండి 3 పవర్ఫుల్ పార్టీస్ తోటి ఆయన ఫైట్ చేశాను. సెంట్రల్ గవర్నమెంట్ అండర్ నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్లో రౌడీ సీఎం, డెకాయిడ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రౌడీ సీఎం. ఎస్, 100%. ఓకే. థర్డ్, ఇక్కడ తెలంగాణలో వీళ్ళకి సపోర్ట్లో జిత్తుల మారి కేసీఆర్. ఈ ముగ్గురిని కూడా ఎదుర్కొని ఆయన నిలబడగలిగిండంటే ఆయనకి మించిన లీడర్ అనేది ఎవరు లేరని నేను గట్టిగా చెప్పగలుగుతా. అయితే ఇక్కడ ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఫాల్స్ కేసు పెట్టి 50 రోజుల పైన ఆయనని జైల్లో పెట్టేసరికి దాంట్లో ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫస్ట్ దే సెడ్ 3,000 crores, దెన్ ఇట్ కేమ్ డౌన్ టు 300, తర్వాత 70 అన్నారు, 30 అన్నారు, అది తగ్గుతూనే పోతుంది. అదేదో ఐస్ ముక్కని ఎండలో పెడితే కరుక్కుంటా పోయినట్టు ఆ అమౌంట్ ఆఫ్ స్కామ్ తగ్గుకుంటా పోయింది. సరే, దట్ ఈస్ సబ్జుడిస్ మ్యాటర్ కాబట్టి మనం దాని ఎక్కువ మాట్లాడకూడదు. ఇక్కడ ఏమైందంటే దెబ్బతినేది మా స్ట్రక్చర్ ఆఫ్ కమాండ్, చైన్ ఆఫ్ కమాండ్ అంటారు, అక్కడ దెబ్బతినేది.
బాబు గారు జైల్లో ఉండిపోవటం, అవును. తర్వాత లోకేష్ గారి మీద ఎక్కువ ప్రెషర్ పడిపోవటం, ఆయనకున్న బాధ్యతలు సరిగా ఆయన ఎవరికి నమ్మలేక ఎవరిని ఇవ్వలేక ఏ పరిస్థితి ఎటు వస్తుంది అనేది ఐడియా లేకుండా ఆయన కొద్ది కన్ఫ్యూజ్ అవ్వటంలో, కానీ ఆయన కూడా టుడేస్ ఇవాళ నేను చెప్పగలుగుతా, ఓకే, టుమారోస్ ఇండియాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ లీడర్ విల్ బి నారా లోకేష్ గారు. ఆయన చేసిన యువగలం పాదయాత్ర ఇట్స్ ఎ వెరీ సక్సెస్ఫుల్ థింగ్. ఆయన గ్రాస్ రూట్ లెవెల్లో అందరినీ కలవటము, జనాలకు పబ్లిక్లకి ఏంటి సమస్యలు అనేది పాదయాత్ర అని చెప్తున్నారు కాబట్టి ఈ పాదయాత్రను ఉద్దేశిస్తూ కొంతమంది నాయకులు ఏమంటున్నారు అంటే, పాదయాత్ర చేసిన ప్రతి నాయకుడు కూడా సీఎం కాలేడు కదా, మరి అట్లా అనుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పాదయాత్ర చేశారు, ఇక్కడ షర్మిల గారు పాదయాత్ర చేశారు, లేదంటే బండి సంజయ్ గారు, మరి పాదయాత్ర చేసిన లీడర్లంతా కూడా సీఎం కాలేరు కదా అన్నట్టు ఒక మెసేజ్ పంపిస్తారు. కరెక్టే, కానీ ఆల్రెడీ గవర్నమెంట్స్ ఉండి ఓకే, ఒక ఆర్గనైజేషన్ ఎవరికైతే ఉండిందో వాళ్ళందరూ సీఎంలు అయ్యారు కదా. టేక్ కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి, టేక్ టీడీపీ చంద్రబాబు నాయుడు, మరి చేశారు కదా, మరి వీళ్ళు పాదయాత్రలు చేసే కదా మళ్ళీ సీఎంలు అయ్యారు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అండి. ప్రతి హైవే మీద ప్రయాణించిన ప్రతి బండి గమ్యం చేరుకుంటుంది అనేది లేదు. కానీ ప్రతి లీడర్ పాదయాత్ర చేసిన తర్వాత దే విల్ గ్రో ఇన్ దే స్టేచర్. జనాలకుండా ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఎక్కడో అర్బన్ సెంటర్స్లో కూర్చొని రూరల్ ఏరియాస్ గురించి మాట్లాడటం తప్పు. మనం అక్కడ వెళ్తే మనకు తెలిసి వస్తుంది అనేది దే బికమ్ బెటర్ లీడర్స్.